భార్య సహా 5గురికి పోలీసులు పాపం బిర్యానీలు పెడుతున్నారు. గురుకులాల్లో గౌరవ దోపిడీ, టీజీ సెట్ పరీక్షా రుసుములో వాటాల పందెరం, సెక్రటరీ నుంచి కింది స్థాయి దాకా లక్షల స్వాహా, 10 ఏళ్లకు పైగా సాగుతున్న అక్రమాల పరంపర, ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యాలయంలో అవినీతి భాగోతమే. ఎస్సీ గురుకులాల్లో అవినీతి భాగోతం బయటపడుతుంది. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఉన్నతాధికారులు దోపిడీకి అడ్డగా మారింది. నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో భాగంగా చేసే పనికి అదనపు వేతనాలు తీసుకోకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా అధికారులంతా కుమ్మక్కై పేద పిల్లలు చెల్లించే ప్రవేశ పరీక్ష ఫీజులను గౌరవ వేతనం పేరుతో అక్రమంగా పంచుకుంటున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అదనపు పని పేరుతో లక్షలు ఖాతాల్లో వేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. గడిచిన 10 ఏళ్లకు పైగా ఈ గౌరవ వేతనాల దందా నిరాటంకంగా సాగుతుంది. ఏ ఆడిట్లోనూ బయటికి రాకపోవడం విచిత్రం. హైదరాబాద్లోని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యాలయంలో సాగుతుంది అక్రమాల పర్వం. రాష్ట్రంలోని టీజీఎస్ WREIS, TGWREIS, TREIS, MGPTB, CWREISలలో 5వ తరగతిలో ప్రవేశంతో పాటు 6వ తరగతి 9వ తరగతిలో ఖాళీలను నింపడానికి ఏటా టీజీ సెట్ ప్రవేశ పరీక్షను సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ నిర్వహిస్తుంది. పరీక్ష రాయడానికి ప్రతి విద్యార్థికి 100 చెల్లిస్తారంట. కనీసం ఆ 100ను కూడా తీసుకుంటున్నారా? వీళ్ళు ఎట్లా మనుషులు తయారయ్యారా మీరు? అసలు ఏం మనుషులు రా నాయన? దాదాపు ప్రతి విద్యార్థి 100 చెల్లిస్తారంటే దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల నుంచి సుమారు 2 కోట్ల వరకు పరీక్ష రుసుం వసూలు అవుతుంది. ఇలా సమకూరిన డబ్బును పరీక్ష నిర్వహణకు వాడుకోగా మిగిలిన సొమ్మును విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించాల్సి ఉంది. కానీ పరీక్ష నిర్వహిస్తున్నాం కదా అని మిగిలిన డబ్బులను ఎస్సీ గురుకులాల సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఐఏఎస్ స్థాయి అధికారి సెక్రటరీ నుంచి లైబ్రరీయన్ వరకు పంపకాలు చేసుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా చేసే ఆ పనికి అదనపు జీతాలు తీసుకోకూడదన్న గిట్ల తయారైన లేదు నాయన. 7 ఏళ్లలో భారీగా పెరిగిన పంపకాలు. ఒక విద్యార్థి 100 రూపాయలు కడితే సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఐఏఎస్లతో పాటు కింది స్థాయి అధికారులు కూడా పంచుకుంటున్నారంట. 100 రూపాయలే కదా అని ఎవడైనా కడతాడు, కానీ 100 2 కోట్లు అయినాయి. ఆ 2 కోట్లు వంచుడు ఏంద్రా నాయన? అదే బిడ్డలకు పెట్టాలి కదా, అదే ఎస్సీ బిడ్డలకు ఆ గురుకులాల కోసం డెవలప్మెంట్ కోసం పెట్టాలి కదా మీరు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా అప్పుడు భాగవతం అంతా, ఇది కూడా లేదా సోయి? కనీసం మనకు చెప్పేదేమో శ్రీరంగ నీతులు. ఇట్లా తయారైందిరా నాయన. ఇక ప్రీమియం బారెడు, క్లైమ్ మూరెడు. 50 నుంచి 200% పెరిగిన ఆరోగ్య బీమా ధరలు. చికిత్సకు ఆసుపత్రికి వెళ్తే సగం క్లైమ్ కోత. 43% మంది రోగులకు ఇబ్బంది, 15% మంది క్లైమ్కు అకారణంగా తిరస్కరణ. బీమా ఉన్న చేతి చమురు వదలాల్సిందే. ముక్కు పిండి వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు. డిశ్చార్జ్ 6 నుంచి 48 గంటల సమయం. బీమా ఇవ్వని ప్రైవేటు ఆరోగ్య బీమా సర్వే. నువ్వు ఇప్పుడు స్టార్ అని హెల్త్ అని